దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము ఏలే ఏ విధంగా ప్రార్థన చేశాను. మన మూల వాక్యముగా యాకోబు పత్రిక 5:17 ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని రాశారు కదండి. అయితే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయిందా? మనం ప్రార్థన చేస్తే వర్షం కురిసిందా ముమ్మరముగా? అదేవిధంగా మనం ప్రార్థన చేస్తే అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి 102 మందిని దహించగలిగిందా? మరి ఇప్పుడు ఏలియా ఏ విధముగా ప్రార్థన చేశాడో మనం చూద్దామండి. 1 రాజుల గ్రంథం 18:37 ప్రభువా, నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము. మనందరికీ శిఖర సమాన స్థాయిలో ఉన్న దైవజనుడగు ఏలియా అప్పటికే మహాప్రవక్తగా దేవునిచే గుర్తింపబడ్డాడు. కెరీతు వాగు దగ్గర కాకోలములతో రోజు రొట్టె మాంసం పంపిస్తానని చెప్పలేదు దేవుడు. మొదటి రోజుని చెప్పాడంతే, రోజు అని గ్యారెంటీ ఇవ్వలేదు. కెరీతు వాగు దగ్గర ఇల్లు ఏది? ప్రక్కన వాగు ప్రవహిస్తుంది. చెట్టు క్రింద కూర్చొని మంచి గాలి వస్తుంది. కానీ చలికాలం వస్తే, వర్షం పడితే అతనికి తలదాచుకునేది ఎక్కడ? అసలు కనీస అవసరతలు తీరాలి కదండి. ప్రభువా, నీవు ఇప్పుడు రొట్టె మాంసం పంపకపోయినా పర్వాలేదు, కానీ ఒక చిన్న గది ఇప్పించు. వర్షం వస్తే చాలా కష్టంగా ఉంది, బాగా చలి పెడుతుంది. వర్షం వస్తే ఆ గొంగళి తడిచిపోతే పరిస్థితి ఏంటి ప్రభువా? అది తడిస్తే ఎంత వాసన వస్తుంది ప్రభువా? ఎండాకాలం ఎండ తట్టుకోలేకపోతున్నాను, ఒక్క గది ఇవ్వు ప్రభువా. ఏలియా ఈ విధంగా ప్రార్థన చేయడంలో తప్పులేదు కదండి. మనము ఇలాగ ప్రార్థన చేస్తాము. ఏదన్నా మనకి తక్కువ అన్నా ఏదన్నా కానీ మనము దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూనే ఉంటాం. అయినా ఏది దేవునిని అడగకుండా కాకి ఎంగిలితో తీసుకొచ్చిన ఆ యొక్క రొట్టె మాంసము కెరీతు వాగు దగ్గర తిన్నాడు. ఆ నీరే కెరీతు వాగులో ఉన్న నీరు త్రాగుతూ నీడ లేకుండా అలాగే బ్రతికిస్తున్నాడు ఏలియా గారు. ఒకరోజు దేవుడు మాట్లాడుచున్నాడు, కెరీతు వాగు ఎండిపోతుందిరా నాన్న, మరి సారేపతు విధవరాల దగ్గరికి నీకు ఏర్పాటు చేశాను, అక్కడికి వెళ్ళు అన్నాడు. సరే ప్రభువా అన్నాడు. నీ చిత్తం అనడం తప్పించి వేరే మాటలు మాట్లాడేది లేదు ఏలియా. గిల్గాల్కు వెళ్ళమంటే సరే అన్నాడు. బేతేలు వెళ్ళమంటే సరే అన్నాడు. యోర్దాన్ వెళ్ళమంటే సరే అన్నాడు. ఎక్కడంటే 2 రాజుల గ్రంథము 2:1 ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి సరే అనడం తప్పించి ఎందుకు ప్రభువా నన్ను ఎంత తిప్పలు పెడుతున్నావు అని అనలేదు. ఇక్కడ అదే, ఎందుకు ప్రభువా ఇంత తిప్పలు పెడుతున్నావు అని అడగలేదు. అలాగ ప్రశ్నిస్తే అది ఏలియా స్వభావం కాదు. అసలు ప్రశ్నించాడు. సారేపతుకు వెళ్ళేటప్పుడు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండాలని అడగలేదు. దేవుడు ఏది అడగడు, సరే అనడమే కానీ ఏలియా స్వభావం. సారేపతు వచ్చాక మొట్టమొదటిసారిగా సారేపతు విధురాల్ని అమ్మ ఒక్క నీళ్లు మొదట అడిగాడు. అలాగే ఒక రొట్టె తీసుకురామ్మ అడిగాడు. ఆమె కట్టెలు ఏరుకుంటుంది. లేదయ్యా, కొంచెం పిండి బుడ్డిలో కొద్దిగా నూనె ఉన్నది, రొట్టె చేసుకుని నా కొడుక్కి పెట్టి వాడు తినగా మిగిలింది నేను తిని చనిపోదాం అనుకుంటున్నామయ్యా అంటే ఆమె అనగానే పర్వాలేదు తల్లి, ముందు నాకు రొట్టె చేసి ఇవ్వు, తర్వాత నీవు నీ కుమారుడు రొట్టెలు చేసుకొని తినండి అనగానే కొడుకుకి ఏం సర్ది చెప్పిందో రొట్టె చేసి తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది. ఏలియా అది తిని దేవుడు నిన్ను పోషించునుగాక అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. తొట్టెలు చూస్తే ఇంకా పిండి ఉన్నది. ఈలాగన 3 సంవత్సరముల 6 నెలలు ఆమె పోషించింది. వినేవారందరికీ ఏమనుకుంటారంటే, ఈ విధవరాల దగ్గర చక్కగా హాయిగా తినేస్తున్నాడు ఫ్రీగా అనేసి అనుకుంటారు. కానీ 3.5 సంవత్సరములు కూడా రోజు ఒక్కటే రొట్టె ఇచ్చింది. రోజుకి అనగా ఒక అప్పం, అది కూడా కూర లేకుండా. మనమైతే తినగలమా అండి? 3 సంవత్సరాలు కూర లేకుండా ప్రతిరోజు ఒక్క అప్పం ఇస్తే హ్యాపీగా తినగలుగుతామా? అలా తినేసేసి ప్రార్థన చేయగలుగుతామా? దేశంలో రక్షణ రావాలని, దేవతలందరూ కూడా మారిపోవాలని చేయగలుగుతామా? ఒక్క రొట్టెతోటి విధవరాలి ఇంట్లో ఆశ్రయం దొరికింది, కానీ కూర లేని రొట్టె. అది రోజు ఒక పూట బలముతోటి ప్రార్థన చేయగలమా? ప్రభువా, కనీసం రోజు కూర లేకుండా ఉన్నది, ఒక్క రొట్టె ఇస్తున్నావు ప్రభు అని అడగలేదు. ప్రమోషన్ అన్నావు, సిటీకి తెచ్చావు, నివాసం ఇచ్చావు, కూర లేకుండా చేసావు. ఏమిటి ప్రభువా ఇది? దీని తర్వాత కర్మేలు కొండకు వెళ్ళమన్నాడు. కర్మేలులో నీళ్లు ఉన్నాయా? కర్మేలులో నీడ ఉందా? కూర ఉందా? పోనీ కనీసం అప్పం ఉందా? కనీసం కాగితోటన్నా పంపించాడా ఆ రొట్టె మాంసం అన్నా? కానీ మనం గమనిస్తే ప్రతి చోట
అక్కడ కెరూతు వాగు దగ్గర ఇల్లు లేదు. రొట్టె మాంసము ముక్క ఈ సారెపతు విధవరాలి దగ్గర మరి ఒక్క రొట్టె కాస్త ఏదో ఆశ్రయం ఉన్నది. మరి కర్మేలుకు అది లేదు. కర్మేలుకు వచ్చాక ఏ దిక్కు లేదు. కానీ అన్నీ కట్ చేస్తూ అన్నీ తగ్గించుకుంటూ దేవుని యొక్క బలమును ఏలియాకిచ్చి ఆ యొక్క బలము బలం అంటే సేవా బలము. ఆ సేవా బలము పెరిగించుకుంటూ దేవుడు బలపరుస్తూ ఉన్నాడు ఏలియాని. బీభత్సంగా బాధ్యత భారము ఎక్కువ అవుతుంది. అద్భుతాలు ఎక్కువ అవుతున్నాయి. మహిమ ఎక్కువ అవుతుంది. అతడు సాధించిన ఫలితాలు, అతని వలన దేవుని నామమునకు వచ్చిన ఘనత, దేవుని రాజ్యమునకు కలిగిన లాభం చాలా ఎక్కువ అవుతూ వచ్చింది. అందుకని దేవుడు కెరూతు వాగు దగ్గర, సారెపతు విధవరాలి దగ్గర, మరి కర్మేలు కొండ మీద అంతగా ఒక్కొక్క రొట్టె ఇచ్చుకుంటూ చిన్నగా మాంసం మొక్కిచ్చి ఇక తర్వాత కర్మేలు దగ్గర ఏమీ లేకుండా, నీరు కూడా లేకుండా ఈ విధముగా అంత బలముగా ప్రార్థన చేస్తూ దేవునికి మహిమ తేగలిగాడు. దేవుని రాజ్యానికి లాభం కలిగించాడు. కెరూతు వాగు దగ్గర నివాసం కోసం ప్రార్థన చేశాడా? మరి ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం చూస్తున్నాం కదండి. సారెపతు దగ్గర కూర కోసం ప్రార్థన చేశాడా? కర్మేలు దగ్గర ఆహారం, నీరు మరి దేనికోసమైనా ప్రార్థన చేశాడా? ఇవన్నీ అలా ఉంచి ఇంకొక ప్రశ్న, అసలు కెరూతు వాగు దగ్గర ఉన్న కాలంలో కానీ, సారెపతు విధవరాలి దగ్గర ఉన్న కాలంలో కానీ, కర్మేలుకు వచ్చాక కానీ అసలు ప్రార్థన చేసేవాడా తన కోసం? అయితే ఏలియా ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడే. నీడ తిండి కోసము, కనీస అవసరతల కోసము ప్రార్థన చేయలేదండి. ఏలియా ఈ 3 స్థలములలో కూడా ప్రార్థన చేసిన వాడిగానే ఉన్నాడు. కానీ తనకు సంబంధించిన ఏ విషయం గురించి ప్రార్థన చేయలేదు. కనీస అవసరతల కోసం ప్రార్థన చేయలేదు. మనకు ఆహారం లేకపోతే, గూడు లేకపోతే, నీడ లేకపోతే, మన అవసరతల కోసం మనకు ఏదైనా తక్కువైతే ఆ స్థితి మనకి కానీ, ఏలియా స్థితి కానీ మనకి ఏర్పడితే మనము వాటి కోసం ప్రార్థన చేయకుండా ఉండగలుగుతామా అండి? అసలు అవేమీ పట్టించుకోకుండా దేశం కోసం ప్రార్థన చేయగలమా? ఇప్పుడు ఏలియాకి తిండి లేదు, నీడ లేదు, బట్ట కోసం ప్రార్థన చేయలేదు, దేనికోసమో ప్రార్థన చేయలేదు. కెరూతు వాగు నుండి సారెపతికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ నుంచి కర్మేలుకు ఎందుకు వెళుచున్నాడు? మరి దేనికోసం ప్రార్థన చేసి ఉంటాడు? ప్రజలు యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ప్రభువా, ప్రజలు ఇక మీదట బయలు దేవతలను పూజించకూడదు. ఎవరు దేవుడో తెలిసిపోవాలి ప్రభువా. నీ శక్తి నిరూపింపబడాలి. ఆకాశం తెరవబడాలి. అగ్ని దిగి రావాలి. యెహోవాయే దేవుడు నిరూపింపబడాలి. ఇవన్నీ కరెక్ట్. ఏం ప్రార్థన చేశాడో తేలిపోయింది కదండి. మరి ఏం ప్రార్థన చేయలేదు? తన అవసరతల కోసం, అందుకు కనీస అవసరతలు, నిత్యావసరతలు, మరి దానికోసం ఏమీ కూడా ప్రార్థన చేయలేదు. గొంగళి కప్పుకున్నాడట. వర్షం వచ్చి గొంగళి తడిస్తే పరిస్థితి ఏమిటి? అయినా కూడా ఏం అడగలేదు. గుహలో బ్రతికాడు. రేపు కూడా ఆహారం వస్తుందని గ్యారెంటీ ఇవ్వలేదు దేవుడు. లైఫ్ రిస్కే కానీ ఏలియా స్వభావం అంటే ఒక్క మాట, తన కనీస అవసరతలు తీరకపోయినా కనీసము ప్రార్థించకుండా మాత్రం ఉండలేదు. దేశంలో మహారక్షణ కొరకు మొరపెడుతూనే ఉన్నాడు. ఏలియా ఇప్పుడు ప్రార్థన చేసేవారికి మరి ఎలాంటి స్వభావం ఉండాలి? ప్రార్థనా పరుల స్వభావం ఎలాంటి స్వభావం అయి ఉండాలి? ఆశయాలు మరి జల్సాలు కాదండి. ఈ రోజుల్లో కూడా తమ అవసరాలతో తీరకపోయినా వాటి మీద మనసు పెట్టుకోకుండా, వాటి కోసం మొరపెట్టుకోకుండా, వాటి కోసం ఉండాలి కనీస అవసరతలు. ఉపవాస శక్తిని, ప్రార్థన శక్తిని, కన్నీటి ప్రార్థన శక్తిని, దేశంలో మహారక్షణ కలగాలని, విగ్రహారాధన నాశనం అవ్వాలని, ప్రజల తడబాటు నుంచి తొలగిపోవాలని, వారు కన్నులు తెరవబడాలని ప్రార్థనలు చేయాలని మనము ఏలియా ద్వారా మనకు అనేకమైన విషయాలు నేర్పించినందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. ఈ విధముగా దేవుడు గొప్ప విషయాల గురించి మన అందరికీ నేర్పించినందుకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటూ, ఇది చివరి భాగముగా ఏలియా నుంచి మరి దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.